చేస్తూ ఉన్నారు. అయితే మేము ఇలాగే కూర్చోడానికి మాత్రం రెడీ లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏసైగా. మీరు ఇంకా కాదు గవర్నమెంట్ హాస్పిటల్ ఆఫ్ పెనుకొండ నుంచి తెప్పించుకోలేదంట. ఆల్రెడీ ఇట్ ఈస్ రెఫర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్. మీరు తీసుకోండి. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, దయచేసి తీసుకోండి. మీరు సముద్రంలో వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారని మనోహర్ అనే ఒక స్టూడెంట్ పైన, అదేవిధంగా సుమలత అనే ఒక మహిళ పైన నిర్దాక్షిణ్యంగా టీడీపీ క్యాడర్ అందరూ కూడా ఈరోజు వాళ్ళ ఇంటికి పోయి సుమలత అనే ఆమెను రోడ్లో ఈడ్చుకొని వచ్చి ఆమెను బాగా దాడి చేసి కొట్టి, అదేవిధంగా మనోహర్ అనే పిల్లోడు తన ఎడ్యుకేషన్ అంతా కూడా పూర్తి చేసుకొని వచ్చి ఇంట్లో ఉన్న ఒక సమయంలో టీడీపీ వాళ్ళందరూ వచ్చి మనోహర్ పైన, ఒక స్టూడెంట్ అయిన ఆ స్టూడెంట్ పైన దాడి చేయడం నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పెనుకొండలో మేమందరం ఖండిస్తున్నాం. గతంలో కూడా ఇదే కంచి సముద్రంలో నా ఎస్సీ సోదరి పైన దాడి జరిగితే ఆ దాడి జరిగి ఇంకా 10 రోజులైంది. ఇప్పుడు బీసీల పైన దాడి చేస్తున్నారు. అంటే నిర్దాక్షిణ్యంగా ఇన్ని లోపల పోయి కొడుతున్నారు. ఎందుకమ్మా ఎందుకు ఇట్లా కొడుతున్నారు? మేమేం పాపం చేశామంటే, మీరు ఆ రోజు వైఎస్ఆర్సీపీకి ఓటేసినారు కదా, అదే మీరు చేసే పాపం అని చెప్పేసి ఈరోజు సుమలత అనే ఆడామేని మళ్ళా మనోహర్ అనే స్టూడెంట్ని కొడుతున్నారు. పెనుగొండ ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. ఎందుకంటే బీసీ సంక్షేమ మంత్రిగా సవితమ్మ ఇక్కడ ఉంది. బీసీల పైన దాడి జరుగుతుంది, కుర్మోళ్ల పైన దాడి జరిగింది ఈరోజు కంచి సముద్రంలో. ఈరోజు సవితమ్మని ఒకటే అడుగుతున్నాను, బీసీ సంక్షేమం కోసం నువ్వు మంత్రిగా ఉండవు కదా, ఇదే కంచి సముద్రంలో ఇంటి లోపల నీ మనుషులు, టీడీపీ మనుషులు పోయి కొడుతున్నారు. దీనిపైన అసలు పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లో కూడా స్పందించుకోకుండా కేసు కట్టలేదు. వాళ్ళందరూ కూడా ఈరోజు మంత్రి ఇలాఖాలో ఆమె డైరెక్షన్స్ పైన పోలీసులు కూడా ఆమె మాట వినడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ భారతదేశం పెద్ద ప్రజాస్వామ్యంకు చెందిన దేశం. ఇటువంటి ఒక దేశంలో మనకు ఒక కేసు పెట్టేక కూడా స్వతంత్రం లేదు అంటే నిజంగా ఇది ఇట్ ఈస్ అ బ్లాక్ డే ఇన్ డెమోక్రసీ అని మీ అందరూ కూడా సమయంగా తెలియజేసుకుంటున్నాను. పోలీస్ వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం, నిన్న జరిగిన సంఘటన అప్పుడే పెనుగొండ గవర్నమెంట్ హాస్పిటల్ టు హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేశారు. ఇంతవరకు కూడా ఎమ్మెల్సీ రిపోర్టు కూడా నాకు అందలేదు అని ఎస్ఐ గారు చెప్తున్నారు. దయచేసి డిఎస్పీ గారు, ఎస్పీ గారు మీరు కూడా దీనికి వెంటనే స్పందించాలి అని మీ అందరిని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే పెనుకొండలో అయితే ఈరోజు మేము చూస్తున్నాం, నో లా అండ్ ఆర్డర్ ఏది లేదు. ఎవరు ఎక్కడ పోయి దాడి చేసి ఎవరు ఎక్కడైనా కొట్టచ్చు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సింపథైజర్స్ అంటే వెంటనే వాళ్ళు పోవాలా, వాళ్ళు కొట్టాలనేది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలంటే ఎంత పెద్దపీఠం వేసినారు. ఈరోజు ఒక బీసీ మహిళని ఇంటి లోపల దూరి కొడుతున్నారంటే నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఖండిస్తున్నాం దీన్ని. అదేవిధంగా సవితమ్మ బీసీ శాఖ మంత్రిగా దీనికి స్పందించాలి. ఎందుకంటే బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా నువ్వు ఉన్నావు, బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, నువ్వేం చేస్తున్నావని ఈరోజు అడుగుతున్నాం. అంటే ఆ రోజు మేము కూడా రాజకీయం చేసినాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీల అతీతంగా రాజకీయం చేయమంటే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం అయితే ఈరోజు ప్రజలు భయభ్రాంతుల్ని గురి చేసి ఇట్లా మీరు దాడి చేయడం ఎంత మాత్రం సరి అని మిమ్మల్ని అడుగుతున్నాం. ఇదే రొత్తంలో చూస్తే సంపద సృష్టిస్తామని చెప్పేసి ఈ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండే ల్యాండ్, సిఐడి ఎంక్వైరీలో ఉండే ల్యాండ్ అని పోయి మీరు చెట్లన్నీ కొట్టేసి కర్ణాటకకి తరలిస్తున్నాం. మేము ఈ విషయం గురించి మాట్లాడిన తర్వాత సిఐడి వాళ్ళందరూ వచ్చి దానిపైన ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. ప్రతిపక్షంలో కూడా ఏ చిన్న విషయం వస్తే కూడా మేమందరూ ఏకమై మిమ్మల్ని నిలదీసేదైతే గ్యారంటీనే. దయచేసి ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ను తెరిచి దీనిపైన కేసు కట్టకపోతే ఎంతటికైనా, ఎంత పెద్ద పోరాటంకైనా మేము రెడీగా ఉన్నామని మిమ్మల్ని హెచ్చరిస్తున్నామని సవినయంగా కోరుకుంటున్నాం.